ధ్వనులతో గట్టిగా క్లాప్స్ కొడదాం. వారిని ఘనంగా మనం ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతోటి. వెల్కమ్ సార్. అలాగే మరి హిమాలయాలలో ఎంతో తపస్సు చేసి పత్రిజీని సద్గురువుగా ఎన్నుకొని పత్రిజీ వారు ఉన్నప్పుడే వారి దగ్గరికి వచ్చి వారి దగ్గర జ్ఞానాన్ని పొంది తర్వాత మరి మనందరికీ కూడా వారి యొక్క జ్ఞానాన్ని అందించడం కోసం ఎంతో మరి వారి యొక్క డైరీలో ఎప్పుడు కూడా ఖాళీ అనేది ఉండదు. ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులతో లేచి నిలబడి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా క్లాప్స్. వెల్కమ్ స్వామీజీ. అలాగే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం మెయిన్ ట్రస్టీ శ్రీ కర్నాటి రాంబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనం అతిథులందరినీ కూడా గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించుకుందాం. అలాగే మరో ట్రస్టీ మరి శ్రీమతి శ్రీ మాధవి మేడం మల్లేశ్వర సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. అలాగే మరో ట్రస్టీ శ్రీమతి వెంపటి లక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. సో ఈరోజు మనం ఈనాటి కార్యక్రమాన్ని స్వామీజీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సంత్ సదానంద స్వామి గారిని మనం కోరుతున్నాం. అగ్గిపుల్లలు 2-3 పెట్టండి. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధమైన అందాల మధ్య అత్యద్భుతంగా నిర్మించబడిన శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంకి మరో ఆణిముత్యం, మరో కలికితిరాయి, అన్నదాన ప్రసాదం, అలాగే వసతి భవనం మరి వాటి యొక్క శంకుస్థాపన ఈరోజు మనం స్వామీజీ చేతుల మీదుగా ఎంతో అద్భుతంగా ప్రారంభించుకున్నాం. పత్రిజీ ఆశయమైనటువంటి ధ్యాన జగత్, ఆ ధ్యాన జగత్తుని సాధించే భాగంలో అత్యద్భుతంగా మరి శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఎంతో అపురూపంగా నిర్మించబడ్డమే కాకుండా అత్యద్భుతంగా ఒక్కొక్కటి నిర్మించుకుంటూ వెళ్తూ ఇక్కడికి వచ్చే సాధకులందరికీ కూడా మరి సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ రూపాలలో మరి ఇక్కడ ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామీజీ గురించి వారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను. 1936 నుండి 1946 వరకు 1936 నుండి 1946 వరకు దాదాపు 10 సంవత్సరాలు మరి హిమాలయాలలో తపస్సు చేస్తూ వారి యొక్క గురువు దగ్గర కఠోర దీక్ష చేస్తూ వేదాలు, ఉపనిషత్తులు, అవపసన పట్టి, ప్రాణాయామం, ఆసనాలు, కుండలిని వంటి వాటిల్లో సాధన ద్వారా ప్రావీణ్యాన్ని సాధించిన తర్వాత వారి యొక్క గురువు గారు, నువ్వు ఈ రోజు నుంచి మరి నీ యొక్క సన్యాస జీవితాన్ని పాదనడక ద్వారా ప్రయాణం చేస్తూ ప్రారంభించవచ్చు అని చెప్పేసి వారు గురువు గారు ఇచ్చిన ఆదేశాన్ని సందేశంగా తీసుకొని దాదాపు మరి మొట్టమొదటిసారిగా రుద్రప్రయాగలో వారి యొక్క ఆధ్యాత్మిక సన్యాసి ప్రయాణాన్ని ప్రారంభించి 1 సంవత్సరం పాటు ప్రయాణం చేసి మరి ఒరిస్సాకు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారి యొక్క జీవితంలో వారి మర్చిపోలేని సంఘటన వారి మాటల్లో నేను విన్నాను. ఆ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మనం రమణ భగవాన్ని మనం చూడలేదు, కానీ సాక్షాత్తు రమణ భగవాన్ని స్వామీజీ స్వయంగా వెళ్ళి మరి ఆ యొక్క అరుణాచలంలో కలవడం జరిగింది.
అది కూడా ఏదో మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవడం కాదు. వీరు వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఎవరికి వచ్చినా కానీ ఎటువంటి రూమ్స్ అటువంటి అరేంజ్మెంట్స్ అనేవి ఉండవు. కానీ స్వామీజీ గారికి ఒక రూమ్ నెంబర్ 3 అరేంజ్మెంట్ చేసి స్వామి విడిది చేయడం కోసం వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్వామి యొక్క గొప్పతనం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో అలాగే అందరిలాగే దర్శనం చేసుకుంటూ నెక్స్ట్ డే స్వామీజీకి రమణ భగవాన్ని దర్శనం చేసుకునే అవకాశం వచ్చినప్పుడు దానికి ముందు ఆశ్రమంలో ఉన్న శిష్యులు మరి స్వామీజీతో అన్నారు, ఏమనంటే, అయ్యా ఇప్పటికీ మేము 2 సార్లు 3 సార్లు మరి అప్పుడు రమణ భగవాన్ గారు కొంచెం స్వస్థత ఉన్నారు, అప్పటికి 2 సార్లు ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక వారు ససేమిరా అంటున్నారు, ఒప్పుకోవడం లేదు. మరి ఇతర దేశాల నుంచి మరి పెద్ద డాక్టర్స్ వచ్చారు, వారు కూడా రమణ భగవాన్ల యొక్క శిష్యులే. మరి వారు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, ఇంకొకసారి ఆపరేషన్ చేస్తామని చెప్పేసి వారు కోరినా కానీ మరి రమణ భగవాన్లు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి దయచేసి మీరు మరి స్వామివారితో మరి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయినా సరే రమణ భగవాన్ని మీరు ఒప్పించి తీరాలని చెప్పేసి మన స్వామీజీకి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ స్వామీజీ దర్శనానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది, స్వామి మరి మీరు ఈ ఒక్కసారి ఈ ఆపరేషన్కి మీరు ఒప్పుకోవాలని చెప్పేసి విన్నవించుకున్నప్పుడు రమణ భగవానులు స్వామీజీతో అన్న మాట ఏంటంటే, హిమాలయాలలో అంత బాగా తపస్సు చేసి వచ్చారు, మీరు ఎంతో శక్తులం పొందారు, అటువంటిది మీరు కూడా ఈ కట్టె గురించి ఈ దేహం గురించే మీరు ఆలోచిస్తున్నారా, అంత అవసరం లేదు అని చెప్పేసి అన్నప్పుడు మరి స్వామీజీ అన్నారు, మీరు ఈ ఒక్కసారి మీరు ఆపరేషన్ చేయించుకోకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నప్పుడు రమణ భగవాన్ అలా పైకి చూసి, ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది వెళ్తుంటారు, నువ్వు కూడా వెళ్తే వెళ్ళు అని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సాక్షాత్తు రమణ భగవాన్ గారిని కలిసిన స్వామీజీని ఈరోజు మనం ఇక్కడ మనందరం కలుసుకోవడం, వారి యొక్క అమృత హస్తాల మీదుగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం చాలా మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మరి ఈ యొక్క కార్యక్రమం గురించి, ఈరోజు తిరుమలనాథలో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమాల గురించి మాట్లాడవలసిందిగా మాధవి మేడం గారిని మరి కోరుతున్నాము. మేడం. విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ, గురువుగారి తర్వాత మళ్ళీ గురువుగారు అనిపించే సదానంద యోగి గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ, సార్ పత్రిజీ ఇక్కడికి కనీసం ఈ క్షేత్రానికి ఒక 15-20 సార్లు వచ్చారు సార్. కంటిన్యూగా మమ్మల్ని పరిగెత్తించినట్టుగా ఇక్కడ కార్యక్రమాలు చేపించారు మా చేత. లక్ష్మణరావు సార్ కూడా వచ్చారు చాలాసార్లు ఇక్కడికి. ఇలాంటి ఆ పిరమిడ్ నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకునే ఆ కార్యక్రమంలో, ఆ వర్క్లో మేమందరము ఉన్నందుకు ఇది మాకు ఈ జన్మలో లభించిన ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాము. ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ అయినాక వచ్చిన ప్రతిసారి రాగానే ఫస్ట్ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి కొంచెంసేపు అనిపిస్తుంది. వెళ్ళి ధ్యానం చేసుకుంటే ఈ జన్మకి చాలా ఒక మంచి పని చేసే భాగ్యం కలిగించింది, ఈ విశ్వం కలిగించింది, పత్రిజీ కలిగించారని ఎంతో ఆత్మసంతృప్తిని పొందుతూ నేను ఉంటున్నాను. ఎంతో ఆత్మసంతృప్తిని పొందుతూ అంత ఆనందం అనిపిస్తుంది. ఈ ఆనందం భౌతికంగా మనం ఏమి చేసినా ఏమి ఖర్చు పెట్టినా కలిగేది కాదు. ఈ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములయ్యే భాగ్యాన్ని నాకు కలిగించిన ఈ విశ్వానికి, పత్రిజీకి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను. మా వారికి కూడా నా పేరు ఇందులో ఆయన పేరు రాస్తామని నల్గొండ మాస్టర్స్ అందరూ, రాంబాబు సారు మాస్టర్స్ అందరూ వచ్చినప్పుడు నాది కాదు మేడం మాధవీది రాయండి అని అన్నారు. ఆ సమయంలో నాకు తెలీదు నేను ఇక్కడ దాకా వస్తానని. ఏదో అందరూ వచ్చి మీటింగ్ పెట్టుకుంటుంటే వాళ్ళకి టిఫిన్ పెట్టడము, భోజనాలు అరేంజ్ చేయడం అంతవరకే ఉన్నాను అప్పుడు నేను. ఇంత మహా అద్భుతమైన ఈ క్షేత్రంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. పత్రి సారు ఎన్నోసార్లు వచ్చారని చెప్పాను కదా. ఇంకా 1-2 విషయాలు మీతో పంచుకుంటాను.
ఒకసారి సారు ఇచ్చేసినప్పుడు ఇక్కడ కారు ఎక్కుతూ ఒక మాట చెప్పారు నాతో, మేడం ఇలాంటి క్షేత్రాలు 1,00,000 రావాలి అని చెప్పారు. అంటే నేను అమ్మో 1,00,000 సార్ అన్నా. అంటే సార్ అన్నారు, మేడం ఎక్కడైనా 1000 ఒత్తుల నోము ఉంటుందా 1,00,000 ఒత్తుల నోము ఉంటుంది కానీ అని చెప్పారు. అప్పటికి క్షేత్రము అని పెడుతూ మన సొసైటీలో అప్పటిదాకా ఏంటంటే ఎక్కువ ధ్యాన కేంద్రాలు, ధ్యాన మందిరాలు అని పెట్టేవారు. అప్పుడప్పుడే మెగా పిరమిడ్స్ కాకుండా క్షేత్రాలు అని పెట్టేవి 1, 2 కనిపిస్తూ ఉండేవి. వాటిల్లో ఇది ఒకటి. సారు చెప్పిన 1,00,000 టార్గెట్లో మొదటి 5లో ఇది కూడా ఉంది. తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం కూడా. ఈ క్షేత్రానికి కూడా సారు మొదట నాగార్జున పిరమిడ్ ధ్యాన మందిరం అని పెట్టారు. కానీ ఇటువైపు టర్న్ అవుతున్న టైంలో అడిగారు ఏంటి ఇక్కడ అని. ఇక్కడ కొండపైన తిరుమలనాథ టెంపుల్ ఉంది, తిరుమలనాథుడి టెంపుల్ ఉంది. చెప్పాము ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది సార్, కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు. మామూలుగా మనకు జాతర అంటే ఏంటి కల్చరు, నాన్ వెజ్ కల్చర్ అలా ఉంటుంది కదా, కానీ ఇక్కడ అదేం లేదు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసి మంచిగా భోజనాలు పెడతారని. వెంటనే సార్ ఇక్కడికి వచ్చినాక పేరు ఆయనే మార్చారు. నాగార్జున పిరమిడ్ ధ్యాన కేంద్రం అని మొదట మాకు రాసిచ్చిన వాళ్ళు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. మీకు తెలుసు అనుకుంటున్నాను, క్షేత్రము అంటే శక్తిని ప్రొడ్యూస్ చేసేది. శక్తి ఇలా స్ప్రెడ్ అవుతుంది, ఇలా తీసుకుంటున్న శక్తిని ఇలా ప్రొడ్యూస్ చేసేది, అంతటా వ్యాపింపచేసేది క్షేత్రం అంటే. అలాంటి ఒక క్షేత్ర నిర్మాణంలో మనందరము భాగస్వాములమై ఉన్నందుకు, ఇంతకుముందు చెప్పాను నేను భాగస్వామి అయినందుకు నాకు ఆనందంగా ఉందని, కానీ మనందరము కలిసి ఇక్కడ పనిచేస్తున్నాము. మనందరము ఈ క్షేత్రాన్ని, సార్ చెప్తారు ఎన్నోసార్లు కో-క్రియేటర్స్ అని చెప్తారు. మనం సృష్టించాం దీన్ని, భౌతికంగా మనము సృష్టించాం భావి తరాల కోసం. నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, ఒక చక్కటి మానసిక ప్రశాంతతకి, ఇప్పుడున్న ఈ టెన్షన్ వేవరింగ్ మైండ్తో ఉంటున్నారు యువత అంతా కూడా. యువతే కాదు మనం కూడా అనారోగ్యాలతో. ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చిన ఈ ఒక అద్భుతమైన అవకాశం ఈ క్షేత్రం. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రతి పౌర్ణమికి ఇక్కడ ధ్యానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ధ్యానం చేస్తున్నారు, ఎన్నో అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అది కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ భవిష్యత్తు కార్యక్రమాల గురించి మనకి రాంబాబు సార్ ఇంకా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సారా మేడం? నేనా? మేము సైమల్టేనియస్గా నాగార్జున సాగర్లో, అంటే నేను ఈ ధ్యానంలోకి వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక ఫస్ట్ బెంగళూరులో నేను ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు నేను ఇలా లేను, చాలా నార్మల్గా ఉన్నాను. ఒకళ్ళిద్దరు వ్యక్తులకి ధ్యానం నేర్పించడానికి నేను బెంగళూరులో ఒక పిరమిడ్ చుట్టూ 1 సంవత్సరం తిరిగాను నేను. అంటే కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని మాట కలపడమే కష్టము, వాళ్ళకి ధ్యానం నేర్పిస్తా అంటే ఇప్పుడు వింటున్నారు కానీ అప్పుడు అంత వినడానికి కూడా రెడీగా లేరు 20 సంవత్సరాల క్రితం. అలాంటిది ఒకళ్ళిద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళని మా ఇంటికి పిలిచి ధ్యానం నేర్పించడానికి నాకు 1 సంవత్సరం పట్టింది. ఆ తర్వాత ఆ కాలనీలో అంటే నేను చూశాను, ధ్యానం చెప్తూ ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడము, వాళ్ళ ధ్యానాన్ని పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంకొకళ్ళని తీసుకొస్తూ మెల్లిమెల్లిగా ఆ కాలనీ అంతా ధ్యానం నేర్పించడం జరిగింది. అప్పుడు నాకు ప్రేమ్నాథ్ సార్ చాలా దగ్గరగా ఉండేవారు. సార్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవారు. 40 days క్లాస్ పెట్టేవాళ్ళం. అప్పుడు చిన్న ఫోన్లు ఉండేవి, దాంట్లో 1 hour మ్యూజిక్ ఉండేది, ఫ్లూట్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఆన్ చేసేవాళ్ళము. 10:30 కల్లా మా పనులు కంప్లీట్ చేసుకుని మా అత్తగారు, నేను లేకపోయినా కానీ ఆవిడ కూడా చక్కగా మ్యూజిక్ పెట్టి, అంటే మనం ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నాం. 10 మంది వచ్చి ధ్యానం చేసుకోవడానికి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నాం. అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ మెల్లమెల్లగా ఆ కాలనీ మొత్తం కూడా ఎలా అంటే మెడిటేషన్ టీచర్ ఇలా అలవాటు అయిందనమాట. మొత్తం అందరూ మ్యాక్సిమం వచ్చి ధ్యానం చేసేవారు. నాకు అర్థమైంది. అప్పుడు మా హస్బెండ్ డెహ్రాడూన్లో ఉండేవారు, నేను మా అత్తగారు పిల్లల చదువుల నిమిత్తం బెంగళూరులో ఉన్నాము. బయటికి వెళితే మామూలుగా హస్బెండ్ దగ్గర లేనప్పుడు మనము ఎలా ఉంటామంటే ఇట్లా క్లోజ్డ్గా ఉంటాము. అంటే కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా కలవాలన్నా ఒక భయం అనేది ఉంటుంది. కానీ అక్కడ నేను గమనించింది ఏంటంటే ఈ ధ్యానము అనేది అందరికీ అందించడం వలన మన వాల్యూ ఎలా పెరుగుతుంది
అంటే పత్రిజీ ఒక నార్మల్ ఒక చేలో పని చేసుకునే వాళ్ళకి, ఒక హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి, ఏదో ఒక చిన్న గుమస్తా జాబ్ చేసుకునే వాళ్ళ జీవితాలు కూడా ఎంతో వాల్యూని క్రియేట్ చేసి వెళ్ళారు. అది ఆయన మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి. సొసైటీలో పిరమిడ్ మాస్టరు అంటే ప్రేమనాథ్ సార్ చాలాసార్లు చెప్పారు, మన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి క్లాసులు చెప్పించుకుంటారని. ఇప్పుడు మరి సారు డేట్ తీసుకోవడానికి లక్ష్మణరావు సార్కి రాంబాబు సార్ ఎన్నిసార్లు ఫోన్ చేశారు. అంటే ధ్యానం చేసి చెప్పే వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది. ఇదేమి చిన్న ఆషామాషి విషయం కాదు. మన జీవితాలని వెలుగు అనాలో, విలువ అనాలో, రెస్పెక్ట్ అనాలో, ఇవన్నీ ఇస్తుంది ఈ ధ్యానం అనేది మనకి. దీంతోపాటు మేము నాగార్జున సాగర్లో ఈ తిరుమలనాథ క్షేత్రానికి కనెక్ట్ అవుతూనే ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేసాం. సేత్ వర్క్షాపులు, వన్ డే వర్క్షాపులు. నేను ఏదన్నా ఒక క్లాస్కి వెళ్ళాను, కూర్చున్నాను అంటే నాకు ఈ క్లాస్ నేను మళ్ళీ ఎక్కడ అరేంజ్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి, వీళ్ళ డేట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే నాకు ఇంకా ఎంతసేపు నేను తీసుకుంటున్న సమయంలోనే నాకు ఇది అందరికీ అందించాలి అనే ఒక తపన ఉండేది. అలా వన్ డే వర్క్షాప్లు మేమందరం కలిసి టీం వర్క్ ఏది చేసినా కూడా సింగిల్గా ఏది చేయాల, వెనక మా హస్బెండ్ సపోర్ట్తో ఒక టీం లాగా కలిసి ఇక్కడ ఉన్న ఏ కార్యక్రమాలు చేసినా నల్గొండ మాస్టర్స్ అందరం కలిసి చేసేవాళ్ళం. తర్వాత మేము డెహ్రాడూన్ వెళ్ళాము. డెహ్రాడూన్లో ఒక 5 years ఉన్నప్పుడు, ఒక 6-7 years ఉన్నప్పుడు, ఫస్ట్ 2009 నుంచి 14 వరకు అక్కడ ఎవ్రీ ఇయర్ పత్రి సార్ 2-3 ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం. ఇంకా చాలా అద్భుతంగా జరిగేవి. నాకు హిందీ రాదు, చాలా టైం తీసుకుంటున్నానా సార్? నాకు హిందీ రాదు, కానీ నేను పత్రిజీ చెప్పిన సంకల్ప శక్తి అనే దాన్ని పట్టుకుని నేను అక్కడ వర్క్ చేశాను. సంకల్పం తీసుకుని గంటలు నేను మా ఇంట్లో ఒక రూమ్లో పిరమిడ్స్ ఉండేవి, ఆ రూమ్లో కూర్చొని గంటలు ధ్యానం చేసేదాన్ని. హస్బెండ్ ఏమో బిజీగా ఉండేవారు జాబ్లో. నేను కనీసం నోరు తెరిచి ఒక ఇద్దరికి కూడా కమ్యూనికేట్ చేయలేకపోయేదాన్ని. అది నాకు ఒక బాధగా ఉండేది. ఇంకా అంతా నాకు ఇట్లా ఏదో పట్టేసుకున్నట్టుగా ఉండేదన్నమాట. ఇంకా గంటలు ధ్యానం చేసేదాన్ని. కేవలం అక్కడ సంకల్ప శక్తితోనే పత్రి సార్ ప్రోగ్రామ్స్ అయినా, ఏ మాస్టర్స్ వస్తే కార్యక్రమాలైనా అద్భుతంగా చేయడం జరిగింది. అట్లాగే రిషికేశ్లో కానీ, చుట్టుపక్కల ముస్సోరి మా ప్లేస్, ఆ చుట్టుపక్కల అన్ని మెగా క్లాసులే చేసాం సార్వి. ఫస్ట్ టర్మ్ ఇది. తర్వాత మళ్ళీ సాగర్ రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ ట్రిప్ డెహ్రాడూన్ కరోనా టైంలో వెళ్ళాము. జూమ్లో ఒక 50 మందితో స్టార్ట్ చేశాము. జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అని, సత్యం వైపు ప్రయాణం. కేవలం పత్రి సారు చెప్పిన సబ్జెక్టు 1 గంట ధ్యానము. ఇది ఒక పెద్ద టీం వర్క్ లాగా చేసాం. ఫస్ట్ టైము జూమ్లో ఒక 1200 మంది కూర్చుని ధ్యానం చేస్తే అప్పుడు ఆ రోజు అది ఒక మిరాకిల్ లాగా ఉందన్నమాట. సార్తో చెప్తే కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఎంత పీక్కి వెళ్ళిందంటే 6,500-7,000 మంది మార్నింగ్ కూర్చుని ధ్యానం చేసేవారు. ఇది ఒక అద్భుతం అన్నమాట. అప్పుడు 2020-21లో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక ఆర్గనైజర్స్గా యజ్ఞాలు చేస్తున్నారు, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్కడ మెయిన్ వర్క్స్ అన్నిటిల్లోనూ భాగస్వాములై నార్త్లో ఇలా 1000 మందికి ధ్యాన ప్రచారం చేసే కార్యక్రమంలో నేను కూడా ఒక ముఖ్య భాగమై ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికి కూడా నేను వెళుతూ ఉన్నాను నార్త్. ఈ ఇయర్ నేను 8 స్టేట్స్కి వెళ్ళాను ధ్యాన ప్రచారం నిమిత్తం. వర్క్షాప్లు, ఆత్మజ్ఞాన శిబిరాలు, ధ్యాన ఆత్మజ్ఞాన శిబిరాలని ఓన్లీ రోజు 6-7 గంటలు ధ్యానం చేయించడం, పత్రి సార్ సబ్జెక్ట్ చెప్పడం, సార్ చెప్పిన ముఖ్యమైన కాన్సెప్ట్స్ని మనం స్క్రీన్ పైన వేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అద్భుతంగా జరుగుతుంది. అక్కడ కూడా ఇప్పుడు రాంబాబు సారు, లక్ష్మీ మేడం, మేమందరం ఇక్కడ టీమ్గా ఎలా వర్క్ చేస్తున్నామో అక్కడ కూడా ఒక టీం లాగా, రామరాజు గారు, శంపా మేడం, మేమందరం ఒక టీం లాగా ఏర్పడి వర్క్ చేస్తున్నాము. 2 వైపులా వర్క్ చేసే భాగ్యం నాకు కలిగింది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ సహకారం కానీ, ఇంకా ముఖ్యంగా ఏంటంటే అందరం కలిసి చేయడం వల్ల ఇది ఇంత బాగా అద్భుతంగా క్రియేట్ అయ్యింది ఇక్కడ. అలాగే నేను అక్కడ బయట నార్త్లో వర్క్ చేస్తున్నా కూడా అందరితో కలిసి చేయడం వలన నేను బాగా అద్భుతంగా చేయగలిగానని చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. సత్సంకల్పం ఉంటే మనం చేసే పని అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతాం మన సంకల్ప శక్తితో. పత్రిజీ చెప్పిన ఆ సంకల్ప శక్తితోనే నేను ఇంతవరకు వచ్చాను. థ్యాంక్ యూ. తపన
తపస్సుగా మారితే జీవాత్మ పరమాత్మ అవుతుంది. అది కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఒక మహిళ యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందంటే మహిళా ధ్యాన మహాచక్రాల ద్వారా బ్రహ్మర్షి పత్రిజీ ప్రపంచానికి అంతటికీ కూడా మనకి చూపించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈ మహిళలు ఈ శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి అత్యద్భుతంగా పనిచేయడమే కాకుండా ఎక్కడో డెహ్రాడూన్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ ఉన్న ట్రస్టీలందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈరోజు ఈ క్షేత్రం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది అంటే వారి యొక్క పాత్ర అమోఘం. సో అలాగే మరి యొక్క స్త్రీ శక్తి వెంపటి లక్ష్మి గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మరి వేదికను అలంకరించిన స్వామీజీకి, మిత్రులందరికీ, విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ నాకు ఈ తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రంలో స్థానాన్ని కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, విశ్వానికి నేను వేల కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. దీనివల్లనే నేను ఈరోజు మీ ముందు ఇలా స్టేజ్ మీద కూర్చోగలిగే స్థితికి వచ్చాను. లేకపోతే నాకేముందండి క్వాలిఫికేషన్. ఇలాంటి కార్యక్రమం నేను చేయగలిగాను కాబట్టి ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను. అంత అద్భుతమైన శక్తి క్షేత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు, తర్వాత ఇక్కడ నా పేరు రాసిన మా వారు నేను ఇద్దరం కలిసి చేశాము ఇందులో వర్క్. మరి ఇక్కడ చాలామందికి అన్ని విషయాలు తెలుసు. మన దగ్గరికి స్వామీజీ ఫస్ట్ టైం వచ్చారు. ఈ క్షేత్రం గురించి నేను ఒక 5 నిమిషాలు ఇక్కడ జరిగిన విషయాలు, యథార్థ సంఘటనలను కొన్నిటిని చెప్తాను. స్వామీజీ ఈ క్షేత్రం ఎలా రూపుదిద్దుకుంది, ఇక్కడ జరిగిన యథార్థ సంఘటనలు మీతో పంచుకుంటాను. ఇక్కడికి చాలాసార్లు వచ్చారని చెప్పారు పత్రి సారు. వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమీ లేదు. అలాంటప్పుడు ఇక్కడ అన్నదానం జరగాలి, మొక్కలు పెంచాలని చెప్పారు. అప్పుడు ఈ మేడం వాళ్ళు వీళ్ళు అక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ ప్రతి పౌర్ణమికి నెలకు 5,000 మంది దాకా వచ్చి భోజనాలు చేసేవాళ్ళు. చుట్టుపక్కల చాలా తండాలు ఉన్నాయి, అందరిని పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు. మొక్కలు ఇంతగా పెంచాము. ఇంకా నక్షత్రవనం అని పక్కన నక్షత్రవనం కూడా పెట్టాము. ఇవన్నీ పెట్టడం జరిగింది. అలా పెట్టాక కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశామంటే జూమ్ ద్వారా, తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రం జూమ్ ద్వారా మరి మన ప్రోగ్రాం ఆగకూడదు కదా అని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేశాము. మా ట్రస్ట్ మెంబర్సే చేద్దామనుకున్న దాన్ని విశ్వము 300 మందితో 41 రోజు అఖండంగా ఆగకుండా 24 గంటలు 41 రోజు 300 మందితో జూమ్లో తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రంకి వర్క్ జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. జూమ్లో పాల్గొని ధ్యానం చేసేవాళ్ళు. రోజు నేను ఈ టైంకి చేస్తానని పంచుకొని అలా ధ్యానం చేయడం జరిగింది. అలా మొదలైన ధ్యాన శక్తి తర్వాత ఒక మాస్టర్ గారికి అదే ఒక మెసేజ్ ఇచ్చారనమాట. 11 రోజులు 11 గంటలు 11 మాస్టర్స్తో ధ్యానం చేయమని. ఈ పిరమిడ్ పూర్తిగా ధ్యాన శక్తితో తయారైంది సార్. అలా 2 సంవత్సరాలు మేము నెల 11 రోజులు ప్రోగ్రాం 11 మందితో 11 గంటల ధ్యానాన్ని ఇక్కడ నడపడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం అంటే మరి పిరమిడ్ 7 రోజుల నిర్విఘ్నంగా స్లాబ్ వర్క్ దిగి వర్కర్స్ అందరూ అన్నం తిని చేతులు కడుక్కున్నారు. అప్పటికి స్లాబ్ ఆరిపోయింది. అప్పుడు మొదలైంది వర్షం. క్యూరింగ్ 2 days నాన్ స్టాప్గా 2 days వర్షం వచ్చింది. మాకు ఇక్కడ హాస్టల్ మాస్టర్స్ అంతగా కోఆపరేట్ చేస్తారు. మరి అది ఆ పిరమిడ్ ధ్యాన శక్తితో నిర్మించడం జరిగింది. అద్భుతంగా వచ్చిన వారందరూ 1 గంట మేము ధ్యానం చేయలేని వాళ్ళ 3 గంటలు చేయగలుగుతున్నాం అంటున్నారు. 3 గంటలు కూర్చునే వాళ్ళు 11 గంటలు అవలీలగా కూర్చుంటున్నారు దాంట్లో. అంత ధ్యాన శక్తితో గాడ్స్ ఇది ఒక క్షేత్రం. ఇది ఆయన డిజైన్ చేసి ఇచ్చారు మనకి పత్తి సార్ ఏమని పెట్టే ఫస్టే క్షేత్రంగా పెట్టారు, డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ దీంట్లో మనందరం ఒక భాగస్వాములు, ఒక డివైన్ ఇన్స్ట్రుమెంట్ లాగా భాగస్వాములు అయి ఉన్నాం. దీనిలోకి ఇంకెంతోమంది రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇది యూనివర్స్కి సంబంధించింది. ఇది యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండాలి. కాబట్టి సార్ ఇక్కడ దీనికి ఒక ఎనర్జీ అనేది ఆయన 15 సార్లు 20 సార్లు రావడానికి కారణం ఏంటంటే
అది ఆయన డిజైన్ చేశారు, అది ఆయన విజన్, అది మనందరికీ భాగస్వాములు అవడానికి ఇక్కడ ఒక అవకాశం ఇచ్చారు. దానిలో రాంబాబు గారి పాత్ర కానీ, లక్ష్మీ మేడం పాత్ర కానీ, ఇంకా అందరూ దీనికి ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఎవరైతే కనెక్ట్ ఉన్నారో ఇప్పుడు వచ్చే అందరికీ కూడా స్వాగతిస్తూ, ఈ క్షేత్రాన్ని ఇంకా మనం అద్భుతంగా సార్ విజన్ ఏదైతే మనం సృష్టించారో 51 ఎకర్స్ అని చెప్పారు ఆయన. దీన్ని 51 ఎకర్స్ వరకు దీన్ని తీసుకెళ్ళడానికి ఆయన విజన్కి మనం కనెక్ట్ అయ్యి, ఆ ఎనర్జీతో మనం అందరం కనెక్ట్ అయ్యి, ఇక్కడ ఇప్పుడు ఈ శంకుస్థాపన పత్తిజీ నివాస్ అనేది, ఈ నివాస్కి మనం అందరం కలిసి ఏదైతే మనం ఎనర్జీ ఇవ్వగలుగుతామో, అంటే ఎనర్జీ అంటే దెర్ ఆర్ సో మెనీ ఫార్మ్స్, అంటే సేవా ఎనర్జీ ఇవ్వచ్చు, మనీ ఎనర్జీ ఇవ్వచ్చు, ఏదైనా ఎనర్జీ ఇవ్వచ్చు. ఇక్కడ మనం అందరం కలిసి ఆ పత్తి నివాస్కి ఒక కనెక్టెడ్ ఒక టీమ్గా ఉంటూ సార్ విజన్ మనం ముందుకు తీసుకెళ్దాం. ఇది మీ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రెగ్యులర్గా ఇక్కడికి రండి. మీతో పాటు మీ ఏరియా నుంచి తలా ఒక 5 మంది తీసుకురండి, 5 మెంబర్స్ని తీసుకురండి మీతో పాటు. ఈ క్షేత్రాన్ని కనెక్ట్ చేయండి. ఇది ఎంతో అద్భుతమైన క్షేత్రం ఇది. ఇది మీ అందరికీ రిక్వెస్ట్. ఇది ఈ ఏరియా అందరికీ, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైన క్షేత్రం. దీన్ని ఉపయోగించుకోవాలి మనం. అంటే మనం ఇప్పుడు వచ్చి కొంతసేపు స్వామీజీ వచ్చారనో లేకపోతే ఇదని కాకుండా నిరంతరం ఇక్కడ ఏదైతే మనం ఆ సాధన పిరమిడ్ని యూజ్ చేసుకుని సాధన చేస్తామో దానిలో అనంతమైన శక్తిని, అనంతమైన జ్ఞానాన్ని మనం పొందుతాం అన్నమాట. అది ఎవరు మిస్ చేసుకోవద్దు. అంటే మనం ఫిజికల్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్లో 2 బ్యాలెన్స్ చేసుకుంటా సార్ చెప్పింది సంసారంలో నిర్మాణం ఏదైతే చెప్పారో దానికి 2 బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇలాంటి క్షేత్రాలు మనకి బాగా సపోర్ట్ చేస్తాయి. సో అందరూ కలిసి దీన్ని యూజ్ చేసుకోండి. మనం అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మీ అందరి యొక్క ఎనర్జీని దీంట్లో భాగస్వామ్యం చేయండి. ఇక టైం అనేది మనకు చాలా ఇంపార్టెంటు. లక్ష్మణరావు సార్ ఉన్నారు, స్వామీజీ ఉన్నారు, వాళ్ళ సందేశాలు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నిర్మాణంలో వీరి యొక్క దంపతుల పాత్ర చాలా అద్భుతం. సో ఇప్పుడు మానవమానాలకు అతీతంగా ఎప్పుడు కూడా మానం మధురమే, అవమానము మధురమే. వాటిని సమస్థితిలోనే స్వీకరిస్తూ నవ్వులనే ఆభరణంగా తీసుకొని అలంకరించుకొని ప్రతి ఒక్కరి హృదయాలలో ఉంటూ ప్రతి ఒక్కరికి వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఈ పిఎస్ఎస్ఎంలో మరి బ్యాక్బోన్గా ఉంటూ కడతాల్ కైలాసపురి నిర్మాణంలో ముఖ్యమైన పాత్రని పోషించి ఎంతోమందికి మార్గదర్శకుడిగా ఉండడమే కాకుండా లక్ష్మణరావు గారిని మాట్లాడే ముందు నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి వారికి ఇస్తాను. 2006లో నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు మరి వారు పరిచయమైనప్పుడు మా దంపతులు ఇద్దరికీ కూడా వారు ఎంతో ధ్యానం యొక్క ఇంపార్టెంట్ చెప్పడమే కాకుండా వారి యొక్క జ్ఞానాన్ని మాకు అందించి మాలో ధైర్యాన్ని నింపి మీకు ఏం పర్వాలేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పడమే కాకుండా ట్రీట్మెంట్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నాకు నేనుగా భావించి రాంబాబు గారికి ఫోన్ చేసి ఇదిరా పరిస్థితి అంటే పత్రి సార్ గుంటూరు వస్తున్నారు, లక్ష్మణరావు సార్ ఇంటికి వస్తున్నారు, వెళ్దాం పదా మనం అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఆన్ ది స్పాట్లో ఇద్దరం బస్సుకి లక్ష్మణరావు సార్ ఇంటికి వెళ్ళాం. సార్ వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తున్నాం, పత్రి సార్ వస్తున్నారని తెలిసి అందరం కూడా రోడ్డు మీదకి వెళ్ళాం. సార్ని కలిసే ముందు రాంబాబు గారు నేను లక్ష్మణరావు సార్తో చెప్పాం, సార్ ఇది పరిస్థితి, సార్ని ఒకసారి కలవాలి అంటే ఒకే ఒక మాట అన్నారు, బంగారు నీకు అసలు ఏ భయం లేదు, నీకు ఎటువంటి ప్రాబ్లము కూడా లేదు, నువ్వు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా నీకు లేదు అని చెప్పి పత్రి సార్కి మా ఇద్దరికి మధ్యలో లక్ష్మణరావు సార్ ఉన్నారు. అంటే 1 అడుగు లక్ష్మణరావు సార్ని దాటితే పత్రి సార్ని మేము కలుస్తాం. అంత దూరం వెళ్ళి
పత్రిసార్ని కూడా కేవలం వారి ఇచ్చిన భరోసా మీద నమ్మకంతో కనీసం పత్రిసార్ దగ్గరికి కూడా వెళ్లకుండా వెనుకకు వచ్చాం. ఆ విధంగా ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి రోజుల్లో మాకు ఎంతో జ్ఞానాన్ని అందించి ఈరోజు ఈ విధంగా ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నానంటే వారి యొక్క అద్భుతమైన మరి సందేశం, వారి యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో ఉంది. సో ఈ సందర్భంగా మరి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ముఖ్యంగా శ్రీ తిరుమలనాథ మరి పిరమిడ్ శక్తి క్షేత్రానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి దానికి రేత్రింబవళ్ళలో కృషి చేసిన ఒక ట్రస్ట్ సభ్యులందరూ కూడా గట్టిగా మరి దానికి ఇచ్చిన దాతలందరూ కూడా గట్టిగా క్లాస్ కొడదాం. మై డియర్ ఫ్రెండ్స్, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు పైకెత్తండి. కొత్తగా ధ్యానంలోకి, అవునా? మరి ముఖ్యంగా కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి, ప్రాణశక్తి, ప్రతి మనిషి, పక్షులు, జంతువులు, ఆఖరికి వృక్షాలు కూడా ఎప్పుడు పొందుతాయి అది ఆ ఎనర్జీని? ఎప్పుడు పొందుతాం మనం? నిద్రపోయే టైంలో ఆ ఎనర్జీని పొందుతాం. 3 రోజులు భోంచేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరోజు నిద్ర లేకపోతే ముఖమంతా పీక్కుపోద్ది, అవునా? ఒక పక్షి సాయంత్రం పొద్దు కుంకే టైంకి ఏది గూటికి వెళ్తుంది, వెలుగు వచ్చే టైంకి బయటకు వస్తుంది. ఏ పక్షికైనా కళ్ళజోడు పెట్టామా? ఏ పక్షికైనా మందు బిళ్ళలు వాడాము? మరి మనకే